రంగాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు సుధ. వీరికి 2 పిల్లలు. పెద్దవాడు కృష్ణ, చిన్నవాడు గోపి. ఇరుగు పొరుగు వారితో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. సుధ చాలా బాగా వంటలు చేసేది. రకరకాల ఆకుకూరలతో, కూరగాయలతో చాలా చక్కగా, ఎంతో రుచిగా వంటలు చేసేది. తన వంటలంటే అందరికీ చాలా ఇష్టం కూడా. కృష్ణకి ఆరోగ్యవంతమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, రకరకాల పండ్లు తినేవాడు. గోపి ఎప్పుడు చూసినా కేక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ తినడానికే ఇష్టపడేవాడు. రామయ్య సుధ ఎప్పుడు గోపి గురించే దిగులుగా ఉండేవారు. ఎలాగైనా గోపికి మంచి ఆహారం తినడం అలవాటు చెయ్యాలని ఆలోచించారు. రామయ్యకి ఒక మంచి ఆలోచన వచ్చింది. గోపిని, కృష్ణని దగ్గరికి పిలిచి ఇలా చెప్పాడు. గోపి, కృష్ణ, ఈరోజు నా స్నేహితుడు ఒక 2 ఎలుకలను తీసుకొని వస్తాడు. ఆ 2 ఎలుకలను మీకు చెరి ఒకటి ఇస్తాను. వాటికి మీరు రోజు ఏమి తింటే వాటికి కూడా అవే తినిపించండి అని చెప్పాడు. కృష్ణ తను రోజు ఏం తింటున్నాడో అదే ఎలుకకు పెట్టాడు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజు పెడుతున్నాడు. అలాగే గోపి కూడా తను తినే ఐస్ క్రీంలు, కేకులు, స్వీట్స్ ఇలాంటి తీయటి పదార్థాలన్నీ రోజు ఎలుకకి తినిపించాడు. తర్వాత రామయ్య గోపిని, కృష్ణని పిలిచాడు. ఇప్పుడు మీ ఎలుకలకి ఒక పందెం పెడదాము. ఆ పందెంలో ఎవరు గెలుస్తారో చూద్దాము అని చెప్పాడు. రామయ్య స్నేహితుడు పందెం స్టార్ట్ చేశాడు. అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారా అని. అప్పుడు కృష్ణ ఎలుక చాలా తొందరగా గమ్యాన్ని చేరుకుంది. కానీ గోపి ఎలుక మాత్రం ఎటు వెళ్ళాలో దానికి అర్థం కాలేదు. దాంతో గోపి చాలా దిగాలుగా అయిపోయాడు. అప్పుడు రామయ్య పిల్లలిద్దరినీ దగ్గరికి పిలిచి, చూసారా, కృష్ణ ఎలుక ఎంత తొందరగా గమ్యాన్ని చేరుకుంది, కానీ గోపి ఎలుక అసలు రాలేకపోయింది. మీరు తినే ఆహారం అలవాట్లే మీ ఆలోచన శక్తిని పెంచుతాయి. అందుకే కృష్ణలాగా నువ్వు కూడా మంచి మంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినాలి. ఎప్పుడైనా స్వీట్లు, ఐస్ క్రీంలు, కేకులు ఇలాంటివి తినడం మానేసాయి అని చెప్పాడు. అక్కడికి వచ్చిన అందరూ కూడా ఈ విషయాన్ని బాగా గమనించారు. అప్పుడు గోపి అన్నాడు, అలాగే నాన్న, నేను కూడా కృష్ణలాగా మంచి మంచి ఆహారాన్నే తింటాను అని చెప్పాడు.